హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇంట్లోనే ఇంచుమించు అదే టేస్ట్ వచ్చేటట్లు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనకి అన్నవరం అనగానే గుర్తొచ్చేది ప్రసాదం కదా. ఈ ప్రసాదం ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం కదా. అటువంటి ప్రసాదం ఇంట్లోనే చాలా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఎప్పుడైనా అన్నవరం ప్రసాదం తినాలనిపించినా, లేకపోతే ఏదైనా పూజలు చేస్తున్నప్పుడే కానీ ఈ ప్రసాదం ఫెయిల్ అవ్వకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఇది రెగ్యులర్గా వాడే రవ్వ కాదు, పొట్టు ఉన్న గోధుమ రవ్వ షాపుల్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. తీసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 4 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. వేసుకుని 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని బాగా దోరగా వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కనుక జీడిపప్పులు త్వరగా వేగిపోయి టేస్ట్ అయితే అంతగా బాగుండదు. కాబట్టి సిమ్లో పెట్టుకుని ఇలా బాగా దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకుని వీటిని పక్కకు తీసుకోవాలి. తీసుకుని ఇదే కడాయిలో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. వేసుకుని రవ్వను కూడా అలానే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సత్యనారాయణ స్వామి ప్రసాదంలో అయితే జీడిపప్పు వేయరు. నేనైతే కొంచెం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే ఒక 4 కప్పుల నీళ్లు కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా వేడి నీళ్లు మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. చల్లటి నీళ్లు పోయకూడదండి, అలా పోస్తే రవ్వ గడ్డ కట్టుకుపోతుంది. కొంచెం వేడి నీళ్లు పోసుకోవాలి, గోరువెచ్చటి నీళ్ళైనా పర్వాలేదు. ఇలా 4 కప్పులు నీళ్లు పోసుకుని రవ్వ వాటర్ మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒకసారి రవ్వ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 20 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా మెత్తగా అవ్వాలి. టైం అంటే మీరు తీసుకున్న రవ్వ క్వాలిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. 15 నుంచి 20 నిమిషాలు అయితే పడుతుంది. చూడండి, రవ్వ ఇలా పట్టుకుంటే బాగా మెత్తగా అవ్వాలి. అలా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక కప్పు తాటి బెల్లం వేసుకోవాలి. అసలైన సత్యనారాయణ స్వామి ప్రసాదంలో అయితే తాటి బెల్లమే వేస్తారండి. ఇప్పటికీ కూడా మీకు తాటి బెల్లం అందుబాటులో లేకపోతే కనుక బయట పాత బెల్లం దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇలానే టేస్ట్ వస్తుంది అది కూడా. నేనైతే తాటి బెల్లం వేసుకున్నాను ఒక కప్పు. అలానే ఒక కప్పు పంచదార కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి 2 కప్పులు అయితే స్వీట్ యాడ్ చేసుకోవాలి. తాటి బెల్లంలో అయితే ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి షుగర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేసరికి మనం తీసుకున్న బెల్లం పంచదార కరిగేసరికి ప్రసాదం మళ్ళీ ఒకసారి ఇలా లిక్విడ్లా అవుతుంది. ఒకసారి ఇది మళ్ళీ చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి మరొక 10 నిమిషాలు. ఈ లోపుగా ఒక 4 ఇలాచి చిన్న పటిక ముక్క అండి, మనం దిష్టికైతే కడతాం కదా పటిక, ఆ పటిక చాలా చిన్నగా పెసరగింజంత ముక్క తీసుకుని 2 బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకుని ఈ పొడి అయితే ఒక చెంచా వేసుకోవాలి. ఇందులో పటిక అయితే కంపల్సరీ వేసుకోవాలండి, దానివల్లే ప్రసాదం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. తర్వాత పావు కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ రవ్వ నెయ్యిలో కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ ప్రసాదం లిక్విడ్గా ఉన్నప్పుడే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో సహా ప్రసాదం ఉడికితేనే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత వేసుకునే దానికంటే ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి. వేసుకుని మరొక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికేసరికి చూడండి, ప్రసాదం బాగా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా అయ్యేదాకా కూడా ఉడికించుకోకూడదు. ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత దీనిలో మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అలానే మరొక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ ప్రసాదానికి మనం తీసుకున్న ఒక కప్పు నెయ్యికి సుమారుగా అరకప్పు వరకు నెయ్యి అయితే పడుతుందండి. మీ దగ్గర అంత నెయ్యి లేకపోతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇలా మూత ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు వేసుకుని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాలు చల్లారేసరికి ప్రసాదం చూడండి కరెక్ట్గా సెట్ అయింది కదా. ఇది చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుందండి. పటిక వేసాం కాబట్టి ప్రసాదం అయితే అస్సలు గట్టిపడదు. ఈ ప్రసాదం అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా 2-3 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే 10 డేస్ వరకు ప్రసాదం టేస్ట్ ఏమీ పాడవదు, అలానే ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. మీకు ఎప్పుడైనా అన్నవరం ప్రసాదం తినాలనిపించినప్పుడు ఇలా చాలా తేలిగ్గా తయారు చేసుకోండి, అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఈ టేస్టీ ప్రసాదం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.